సినిమా చాలా గొప్ప సినిమా అండి. ప్రస్తుత సమాజానికి చాలా అవసరమైన సినిమా. ఎందుకంటే పచ్చని అడవులు నశించి పచ్చని అడవుల స్థానంలో ఈరోజు పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. పరిశ్రమల వల్ల రసాయనాలు గాల్లోకి విడుదలై అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. సినిమా చాలా బాగుంది. ఇది ముందే మేము ఎక్స్పెక్ట్ చేసినాము. పెద్దపల్లి మన తెలంగాణ ప్రాంతానికి చెందిన పెద్దపల్లి నిర్మాత శ్రీ రాజేందర్ రెడ్డి గారు, సో సంపదనంది గారు డైరెక్షన్లో మంచి మెసేజ్ ఇచ్చినారు. బెస్ట్ మెసేజ్ సైన్స్ పరంగా, బయాలజికల్ పరంగా, అంటే దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. కాకపోతే ఏంటంటే యువతకు కేరింతలతోనే ఆలోచన కానీ సైన్స్ మీద, సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి ఈ ఎన్వైరాన్మెంటల్ మీద కూడా వీళ్ళందరూ దృష్టి పెట్టినట్లయితే ఒక 3 యాంగిల్లో మంచి మెసేజ్ ఇచ్చారు రాజేందర్ రెడ్డి గారు. ఇది మంచి సక్సెస్ఫుల్ కావాలి. మళ్ళీ ఇలాంటి పిక్చర్స్ కూడా వారు తీయాలని చెప్పేసి కూడా మేము భగవంతుని కోరుకుంటున్నాము. తప్పకుండా సామాజిక బాధ్యత, ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని బ్రతికించాలి అంటే తప్పకుండా ఈ సినిమా చూడాలి. మరి ఈ సినిమాని నిర్మించిన రాజేందర్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు. తప్పకుండా అన్ని స్కూళ్ళలో అవేర్నెస్ ఉన్న అన్ని కాలేజెస్లో కూడా దీన్ని షోగా వేయాలి. తప్పకుండా రానున్న రోజులలో దీన్ని ప్రమోట్ చేయడానికి మీరందరూ కూడా ఆక్సిజన్ పీల్చి బ్రతుకుతున్నారు. ఇది అందరికి అవసరమైందే కనుక మీరు కూడా దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్లు ఉన్న సినిమాలే కాకుండా సామాజికంగా మనందరికి అవసరమైన ఈ సినిమా కనుక మిమ్మల్ని కూడా కోరుతున్నాను. దీనికి కూడా ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి తప్పకుండా అందరూ చూసే విధంగా చేయాలని కోరుతాను. ఎంటర్టైన్మెంట్ అనేది ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద మూవీ టు ఎండింగ్ అదే మెయింటెనెన్స్. సో నీకు ఎక్కడ బోర్ కొట్టట్లేదు మధ్యలో. అండ్ సైన్స్ వస్తుంది మధ్యలో, అగైన్ సైకాలజీ. సో లాట్ ఆఫ్ దాంట్లో రొటేటింగ్ విధానం ఎవ్రీవన్ షుడ్ విల్ ఎంజాయ్ దిస్ డిఫరెంట్. ఎంటర్టైన్మెంట్లో కూడా ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి మనకి. So cooperative for a debut director, and I'm very proud of my husband Murli. And మీరందరూ చూసి మీరే చెప్పాలి నాకు హౌ ఇస్ ద మూవీ. హైలైట్స్ అసలు స్టార్స్ అండి. ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో ఇన్ దిస్ మూవీ. అండ్ పాయింట్ని చెప్పడంలో డైరెక్షన్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ దట్. అండ్ అందరినీ కొత్తగా చూపించామని మేము అనుకుంటున్నాము. అది కూడా పబ్లికే చెప్పాలి. మనకున్న పాయింట్ మనం పెడతాము, విచ్ ఈజ్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ డన్ ఆన్ ఇట్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ రీసెర్చ్. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఎవరైతే మురళికి సహకరించి తనకి పాయింట్స్ అన్నీ చెప్పారో. మీరందరూ చూసి మీరు చెప్పారు. అవునండి, మీరు చూసారు, మీరు చెప్పాలి. మాకైతే నచ్చే చేసాం స్క్రిప్ట్. ఇది ఆల్సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ద హోల్ సింబా క్యాస్ట్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీకి నేను మ్యూజిక్ చేయడం అన్నది కూడా ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అండ్ అందరూ థియేటర్ నుంచి వచ్చినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవుతున్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అందరు ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూస్తారని అనుకుంటున్నాను. ఈరోజు కేరళ వరదలు తీసుకున్న, కొండ చర్యలు తీసుకున్న, ప్రకృతి విధ్వంసానికి మనిషి వినాశనాలే విపరీత బుద్ధి అన్నట్టు మనం విచ్చలవిడిగా ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ప్రకృతిని మనం విచ్చలవిడిగా వాడుకొని విధ్వంసాలకు కారణమవుతున్నాం. ఇట్లా అయితే భవిష్యత్ తరాల మనుగడ చాలా కష్టమవుతుంది. ఈరోజు హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల్లో చూసుకుంటే పొల్యూషన్ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇంకా కళ్ళు తెరుచుకోకపోతే భవిష్యత్ తరాల మనుగడ చాలా కష్టమవుతుంది. కాబట్టి అందరూ అడవుల ప్రాధాన్యతను తెలుసుకోవాలి. సామాజిక బాధ్యతగా మన ప్రకృతిని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది. అట్లాంటి ప్రకృతిని మనం దాని విలువను తెలుసుకోకుండా మన కుటుంబం గురించే ఆలోచిస్తూ స్వార్థానికి పోయి చాలా 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 నష్టాన్ని కలిగిస్తున్నాం. దాని ప్రాధాన్యతను చాలా డైరెక్టర్ గారు చాలా గొప్పగా చెప్పిండ్రు. వారికి అభినందిస్తూ అందరికీ చూడాల్సిన సినిమా దీన్ని మేము రికమెండ్ చేస్తున్నాం. తప్పకుండా చూడాల్సిన సినిమా. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా. ఈ సినిమా
మన తెలంగాణ సినిమాకే తలమానికం. సో దీనికి సహకరించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము చాలా సంతోషం తెలియజేస్తున్నాం. సో ఈ సినిమాని చూసి అందరూ కూడా విజయవంతం చేసి సో మన ప్రకృతిని కాపాడడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఉపయోగించుకోవాలని ప్రేక్షకులను కోరుకుంటూ సినిమా చాలా బాగుంది, అందరిని ఆదరించే సినిమాగా మేము కోరుకుంటున్నాం. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.